హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి నాటో. అసలు ఈ నాటో అంటే ఏంటి, ఈ నాటో వల్ల యూజెస్ ఏంటి, ఈ నాటో హిస్టరీ ఏంటి, ఈ నాటోలో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ నాటోలో ఉండే అతి ముఖ్యమైన ఆర్టికల్ 5 అంటే ఏంటి అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. సో నాటో అంటే బేసికల్గా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో హిస్టరీ చూస్తే వరల్డ్ వార్ 2 తర్వాత సోవియట్ యూనియన్తో ప్రమాదం అని చెప్పేసి 1949లో నాటోని ఫామ్ చేశారు. నాటోలో మొట్టమొదటిగా 12 కంట్రీస్ అయితే ఉండేవి, బట్ తర్వాత 32 కంట్రీస్గా ఎక్స్పెండ్ అయ్యాయి. నాటో అలయన్స్లో ఉండే కంట్రీస్ వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ అండ్ నార్త్ అమెరికన్ కంట్రీస్ అయితే ఉంటాయి. ఈ నాటో యొక్క మిలిటరీ అలయన్స్ వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి కలెక్టివ్ సెక్యూరిటీ, మ్యూచువల్ డిఫెన్స్, సేఫ్ గార్డ్ ద ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. నాటోలో ఏదైనా డెసిషన్ మేకింగ్ ఆర్ డెసిషన్స్ తీసుకోవాలి అన్నా కంపల్సరీ అందరూ కలిసి తీసుకోవాలి. అండ్ స్పెషల్గా డెసిషన్ మేకింగ్ బాడీ అని ఒక నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్ని ఫామ్ చేయడం అయితే జరిగింది. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి బ్రుసెల్స్ అండ్ బెల్జియంలో ఉందన్నమాట. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నాటో యాక్టివిటీస్ వైడ్ రేంజ్లో రోల్స్ని అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ డిఫెన్స్ పరంగా, క్రైసిస్ మేనేజ్మెంట్ పరంగా, డిజాస్టర్ రిలీఫ్ పరంగా, కౌంటర్ టెర్రరిజం పరంగా, పీస్ కీపింగ్ మిషన్స్ పరంగా అన్ని విధాలుగా కూడా నాటో యాక్టివిటీస్ అనేవి చాలా వైడ్ రేంజ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ నాటో అలయన్స్లో కలెక్టివ్ డిఫెన్స్లో ఆర్టికల్ 5ని ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఈ ఆర్టికల్ 5 అంటే ఏంటో కొంచెం క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం. ఆర్టికల్ 5 అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఏ కంట్రీ మీదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగినా వెంటనే నాటోలో ఉన్న అన్ని దేశాల మీద కూడా జరిగినట్టే భావిస్తారు. అండ్ ఎట్ ది సేమ్ టైం అన్ని దేశాలు కూడా నాటో మిలిటరీ అలయన్స్లో ఉన్న అన్ని కంట్రీస్ కూడా డిఫెన్స్ మోడ్ యాక్టివ్ చేసి అన్ని దేశాలు తిరిగి అటాక్ అయితే చేస్తాయి. నాటో ఇప్పుడిప్పుడే గ్లోబల్ సెక్యూరిటీ థ్రెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి అప్గ్రేడ్ చేస్తున్నారు. అందులో కొన్ని చూసుకున్నట్లయితే సైబర్ అటాక్స్ మీద సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు, అండ్ టెర్రరిజం మీద సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు, అండ్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ మీద కూడా సెక్యూరిటీ టైట్ని అయితే చేస్తున్నారు. ఓన్లీ కోర్ వచ్చేసరికి వీళ్ళ డెమోక్రటిక్ వాల్యూస్ని డెవలప్ చేసుకోవాలని, అదేవిధంగా షేర్ డిఫెన్స్ అలయన్స్ని డెవలప్ చేసుకోవాలని, అదేవిధంగా చాలా కాన్క్రీట్గా వీళ్ళైతే అన్ని విధాలుగా కూడా అప్గ్రేడ్ అయితే చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ నాటో గురించి కంప్లీట్గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. నాటో యొక్క హిస్టరీ ఏంటి, నాటో యొక్క పర్పస్ ఏంటి, నాటో యొక్క ఫంక్షన్స్ ఏంటి, నాటో యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఏంటో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేసాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, నాటో గురించి, నాటో మిలిటరీ అలయన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ మీకైతే తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.